నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని, హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తాను యోగి అని, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. హిందువుల మత సహనం గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. 100 హిందూ కుటుంబాల మధ్య ఒక ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా గడపగలదని చెప్పారు. వారికి అన్ని మతపరమైన ఆచారాలను ఆచరించే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. కానీ 100 ముస్లిం కుటుంబాలలో 50 మంది హిందువులు సురక్షితంగా ఉండగలరా అని ప్రశ్నించారు. అందుకు సమాధానం లేదు అనే వస్తుందని, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ కాగా దీనికి ముందు పాకిస్తాన్ కూడా ఒక ఉదాహరణ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడు హిందువుల దుకాణాలు కాలిపోతే ముస్లింల దుకాణాలు కూడా వెంటనే అగ్నికి ఆహుతి అయ్యేవని అన్నారు యోగి ఆదిత్యనాథ్. హిందువుల ఇల్లు కాలిపోతే ఆ వెంటనే ముస్లింల ఇల్లు కూడా కాలిపోయేవని, కానీ ఇదంతా 2017కి ముందు పరిస్థితి అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మారిపోయిందన్నారు. ఇప్పుడు 100 మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు, కానీ 100 మంది ముస్లింల మధ్య ఒక హిందువుకి రక్షణ లేదని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇతరులు దాడి చేయకముందే జాగ్రత్త పడడంలో తప్పే ఉంది అని ప్రశ్నించారు యోగి ఆదిత్యనాథ్. హిందువులు బాగున్నారంటే ముస్లింలు కూడా బాగుంటారని, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలనేది తన కోరిక అని చెప్పారు. ఇదే రాష్ట్ర అభివృద్ధికి కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నారన్నారు. సనాతన ధర్మం ఈ భూమిపై అత్యంత పురాతన మతమని, హిందువులు ఇతరుల విశ్వాసాలను ఎప్పుడూ దెబ్బతీయలేదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హిందూ పాలకులు ఇతర దేశాలను ఆక్రమించుకున్న దాఖలాలు చరిత్రలో లేవని, కానీ ఇప్పుడు హిందువులకు ఏం దక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా హిందూ పాలకులు తమ బలాన్ని ఉపయోగించి ఇతరులపై ఆధిపత్యం చెలాయించిన ఉదాహరణ లేదు. అలాంటి సందర్భాలు కూడా లేవని ఆదిత్యనాథ్ అన్నారు. రాహుల్ గాంధీ లాంటి నమూనాలు ఉన్నంత కాలం బీజేపీ బలంగా ఉంటుందన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగి విదేశాల్లోకి వెళ్లి భారతదేశాన్ని దూషించారని యోగి ఆరోపించారు. ప్రజలు వారి ఉద్దేశాలను అర్థం చేసుకున్నారని, ఇలాంటి వ్యక్తులు బీజేపీకి ఇంకా అవసరం, అప్పుడే మనం ముందుకు సాగగలమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్య, కుంభమేళా వంటి గొప్ప సందర్భాలను కూడా కాంగ్రెస్ వివాదాలతో నింపడానికి ప్రయత్నించిందని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. న్యాయ వ్యవస్థపై మాకు గొప్ప గౌరవం ఉంది, కోర్టు నిర్ణయాలను మేము పాటిస్తున్నామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ వారసత్వానికి ఆలయాలే ప్రతీకలు అని యోగి తెలిపారు. అలాంటి ఆలయాలను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. దేవుడిచ్చిన కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని చూడాలి. సంభల్లో ఏం జరిగిందో అదే సత్యం అని యోగిజీ అన్నారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టడం ఇస్లాం ధర్మంలో లేదు, అయినా వారు అలా చేశారన్నారు. ప్రస్తుతం మేము శాస్త్రీయ ఆధారాలతో పనిచేస్తున్నాం, ఒక్కొక్క సత్యాన్ని బయటకు తీసుకువస్తామని యోగి హామీ ఇచ్చారు.